యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మవారి శతనామావళి ఏ అడ్డంకి లేకుండా నేను పూర్తి చేస్తాను. అది చూస్తానే ఎలా పూర్తి చేస్తావో. నీ మనసులో భక్తి నమ్మకం కన్నా నీ ఒంట్లో ఉన్న డ్రగ్ మరింత పవర్. మధ్యలోనే మతి తప్పిందాన్లా పిచ్చి పట్టిపోతావే. అమ్మా, కాస్త ఎవరైనా తులసి దళాలు తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. అమ్మా, ఇక మీరు మొదలు పెట్టండి. నువ్వు మొదలు పెట్టవే. కాసేపట్లో నామం పలుకుతూ ఉంటే నాలుక మడతతో ఏం పలుకుతుందో కూడా ఎవరికి అర్థం కాకుండా పోతుంది. ఇదే మొదటి స్టేజ్. ఇక ఆ తర్వాత స్టేజ్ చెప్పడం అవసరం లేదనుకుంటా. ఓం శ్రీ చక్రవాసిన్యే నమః. ఈవిడేంటి ఇక్కడుంది? అంటే వీళ్ళు ఏకంగా పూజ దగ్గరే నిజం బయట పెట్టిస్తారన్నమాట. చైత్ర, విరాజ్, ఇదే కదా మీ నమ్మకం? ఎలాగైనా ఈవిడ నిజం చెప్పకుండా చేయాలి. చేస్తాను. మేడం, నా కొడుకు ప్రాణాలకేం కాదు కదా? ఇక్కడ నువ్వు నిజం చెప్తే అక్కడ నీ కొడుక్కి ఏమీ కాదని రాథోడ్ సార్ చెప్పారు కదా. ఆయన మాటిస్తే తప్పరు. నాగవల్లి, ఏంటిదంతా? అసలేం జరుగుతుంది ఇక్కడ? మేడం, మీరు అది అడగాల్సిందే నేను. మా ఇంట్లో ఒకవైపు పూజ జరుగుతుంటే ఇక్కడ ఈ గదిలో సీక్రెట్గా ఏం జరుగుతుంది? ఏం నాగవల్లి, ఏంటిదంతా? మేడం, విరాట్ సార్ గారే మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మేడం. ఏ విషయం ఏంటో నేను విరాజ్ని అడిగి తెలుసుకుంటాను. వెళ్ళి విరాజ్ని పిలుచుకొని రండి. ఎవరెవరో రావడానికి పోవడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే బస్ స్టాండ్ అనుకుంటున్నారా? మేడం, ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా, ఏదేదో అంటారేంటి? ఎవరో ఏంటో తెలియకుండానే మీ ఇంట్లో ఈ గదిలో ఉంటామా? ఎలా ఉన్నారో ఎందుకున్నారో అన్నీ క్లియర్గా తెలుసుకోవాలనే కదా. వెళ్ళి విరాజ్ని ఇక్కడికి తీసుకురండి. పిలుచుకొస్తాను, వెయిట్ చేయండి. ఏయ్ నాగవల్లి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరో ఏదో భయపడి ఆ సీతారత్నం పతివ్రత అని చెప్పడానికి వచ్చావా? తప్పలేదు. ఏంటి తప్పలేదు? మహాసముద్రం ఇది మురుగుంట్లో పడి చచ్చినట్టు ఇంత చేసి ఇలాగా? అసలు ఇదంతా చేస్తుంది ఎవరో తెలుసా? విరాజ్. ఎవరు చేస్తే ఏంటి? అక్కడ నా కొడుకు ప్రాణాలు ఆ రూడ్ రాథోడ్ చేతిలో ఉన్నాయి. నేనేం చేయలేను. అందుకే నిజం చెప్పడానికి ఒప్పుకున్నాను. రూడ్ రాథోడా? వాడెవడు? వాడొక రాక్షసుడు, మృగం. ఎమోషన్స్, సెంటిమెంట్స్ లాంటివి ఇవన్నీ ఏమీ తెలియని ఒక పోలీస్ ఆఫీసర్. వాడి దృష్టిలో ప్రాణానికి అసలు విలువే లేదు. అలాంటి వాడి చేతిలో ఇప్పుడు నా కొడుకు చావుతో పోరాడుతున్నాడు. ఇక్కడ నిజం చెప్పకపోతే అక్కడ నా బిడ్డల ప్రాణాలతో ఉంచాడు. వాడేంటో నాకు తెలుసు. అంతెందుకు, ఆడదాన్ననే జాలి ఇసుమంతైనా లేకుండా
చిత్రవద చేసి నరకం చూపించాడు. ఆఖరికి నా పగ ప్రతీకారం కన్నా ప్రాణాలతో మిగిలిండడమే నాకు ముఖ్యమైన స్థితికి తీసుకొచ్చాడు. ఓ అయితే నిజం చెప్పే తీరుతాను అని అంటావు, అంతేనా? అంతే. నాకిప్పుడు వేరే దారే లేదు. ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఏంటి విరాజ్ ఇదంతా? చెప్పాను కదా అత్తయ్య, నాగవల్లితో నిజం చెప్పించి మీ అందరి కళ్ళు తెరిపిస్తానని. అదే ఇది. అత్తయ్య ఇంకా చాలు. చైత్రని నన్ను వేరు చేయడానికి మీరు చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు ఇకనైనా మానుకోండి. ఎందుకంటే మీరు ఏ సీతారత్నం గారి పేరుని అడ్డు పెట్టుకుని మమ్మల్ని విడగొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారో ఆ సీతారత్నం గారి గురించే అందరికీ నిజం తెలియబోతోంది. అర్థమైంది కదా అత్తయ్య? ఇక మీ నోరు మెదపకుండా ఉండండి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అనవసరంగా మీరు నోరు జారినా ఆ మాటలు 10 మందితో చీకొట్టించుకునేవి అవుతాయి. ఇన్స్పెక్టర్ గారు, ఈవిని వ్రతం దగ్గరికి తీసుకుని రండి. వ్రతం పూర్తవగానే నిజం చెప్పిద్దాం. ఓకే సార్. తీసుకురండి. ఓకే సార్. రా. అంటే నాగవల్లి చెప్పే నిజంతో అంతా ముగిసిపోతుందా? ఆ సీతారత్నం గొప్పదైపోతుందా? చైత్ర ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుందా? నీకు విరాజ్ వెళ్ళిన ప్లేస్ ను ట్రాక్ చేసి లొకేషన్ పంపించానమ్మా. ఇప్పుడు ఎందుకురా ఇదంతా? ఇప్పుడు ఇక్కడ అంతా సర్వనాశనం అయిపోయింది. విరాజ్ ఎక్కడికెళ్ళాడో ఇప్పుడు తెలుసుకొని ఏం చేయను? నాగవల్లి నిజం కూడా చెప్పేస్తోంది. ఇంకేముంది? పెట్టే ఫోన్. మేడం, వ్రతం అయిపోయిన మరుక్షణమే నాగవల్లితో నిజం చెప్పించాలి. ఓకే సార్. టేక్ కేర్. ఓం శ్రీ చక్రవాసిన్యే నమః. ఓం స్మైలీ, సరిగ్గా కూర్చో. ఏంటిది? సరిగ్గానే కదా అత్తయ్య కూర్చున్నాను. మీరే అందరూ తలకిందులుగా కూర్చున్నారు. ఏంటా కామెడీలు? మీరు చెక్ చేస్తున్నారు, నన్ను అంటున్నారు. నోరు మూసుకొని కూర్చో. అమ్మా, తులసి దళాలు అడిగాను, ఇంకా రాలేదు. తెస్తుంది పంతులు గారు. అలాగేనమ్మా. స్మైలీ అంత నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. అదిగా అక్కడ చూడు.
నిజం చెప్పడానికి విరాజ్ నాగవల్లిని తీసుకొచ్చాడు. నాగవల్లొచ్చినా ఏ బళ్ళొచ్చినా భయపడతామా ఏంటి? మనం షేర్ పిన్ని శంషేర్. హే స్మైలీ, ఏమైంది నీకు? ధోనికి మొత్తెక్కించడానికి ప్లాన్ చేసి నువ్వేదో మొత్తెక్కినట్టు బిహేవ్ చేస్తున్నావేంటి? ఇక్కడ నాకేమో తల బరువు ఎక్కిపోతుంది. నాకు మాత్రం కలిపితే వెళ్ళిపోతున్నట్టుంది, ఉయ్యాలేసి పోపుతున్నట్టుంది. పిన్ని నువ్వంటే ఎలా ఉన్నావు? టెన్షన్లో ఇలా కాక ఇంకెలా ఉండాలి? టెన్షన్గా ఉన్నావా? మరి నాకేంటి? నీ ఫేస్ కామెడీ ఫేస్ లా కనిపిస్తుంది. స్మైలీ, అసలు ఏం మాట్లాడుతున్నావు? నా ఫేస్ కామెడీ ఫేస్ లా ఉందా? నా టెన్షన్ నీకు అలా అనిపిస్తుందా? అసలు ఏమైంది నీకు? అదేమో అక్కడ ఏ చలనం లేకుండా అమ్మవారి నామాలు గుక్క తిప్పకుండా చెప్తాంది. ఇక్కడ నువ్వేమో అసలు ఈ సీన్తో సంబంధమే లేనట్టు ప్రవర్తిస్తున్నావు. దేవి శతనామావళి సంపూర్ణం. ఆహా, అమ్మవారి నామాలు ఎంత చక్కగా చదివేవమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, అదే గొంతుతో అమ్మవారిని స్తుతిస్తూ ఒక చక్కటి ఆలాపన చెయ్యమ్మా. అలాగే పంతులు గారు. పంతులు, ఆలాపన అంటే పాటే కదా? అవునమ్మా. నేను 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 పాడతాను. I will sing a song, my dear Pondulu. I sing. Gabbar Singh, Gabbar Singh, Tadar Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हैपर किंग. స్మైలీ, गब्बर सिंह, పాట गब्बर అంటే ఇది सिंह. కాదు. సింగ్ అన్నారు కదా పిన్ని, ఇది కాదా? స్వింగ్. ఓకే ఓకే, స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్. Swing zara, swing zara, swing, swing zara, swing zara, swing zara, swing. స్మైలీ, ఏమైంది నీకు అసలు? ఏంటి ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు? Swing zara, swing zara, swing zara, swing. స్మైలీ, ఊరుకో. అమ్మా, పూజలో ఉన్నప్పుడు మన మనసు భక్తి శ్రద్ధలతో ఉండాలమ్మా. మన మనసే కాదు, శ్వాస కూడా భక్తిభావంతో ఉండాలి. ఆలాపనంటే హృదయాంతరాల నుండి మొదలుకొని ఆ అమ్మవారి మనసు ఉప్పొంగిపోయేలా సాగాలి. అమ్మా, మీరు పాడండి. అలాగే పంతులు గారు.
చాలా చక్కగా పాడావమ్మా. అమ్మా, వ్రత కార్యక్రమంలో చివరిగా అమ్మవారికి మంగళహారతి సమర్పించుకోవాలి. అమ్మవారికి మంగళహారతి ఇవ్వండమ్మా. ఏ స్మైలీ, మంగళహారతి ఇవ్వాలి రా. గో గో రా స్మైలీ. రానా గో గో. స్మైలీ లే. స్మైలీ కుదురుగా ఉండు. హారతి గాయ్ కొనవే యు హే మహాలక్ష్మి యు. స్మైలీ, హారతి గాయ్ ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇది వ్రతం అనుకుంటున్నావా, ఇంకేమైనా అనుకుంటున్నావా? ఏంటో మంగళహారతి అన్నావు, పాట పాడితే చెప్పలు కొడరండి. డౌటే లేదు, డ్రగ్ కలిపిన పసుపు దీని మీదే రివర్స్ అయినట్టుంది. చైత్రేమో మామూలుగానే ఉంది, ఎక్కడో తేడా కొట్టింది. ఎవరు కొడరండి చెప్పండి. వదినా, పాపం ఉపవాసం గట్ట తనకు అలవాట్లేదు కదా, కళ్ళు తిరిగి కొంచెం ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు అనుకుంటా. నాకేమన్నా I'm perfectly alright. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. Smiley. ట్రై చేసి వెతుకు దొరకదులా. Smiley. అమ్మా, పూజలో ఇలా చేయడం మంచిది కాదమ్మా. అమ్మా, ఇంతటితో వ్రతం తంతు పూర్తయింది. వ్రత దీక్షలో ఉన్నవాళ్ళు తమ తమ భర్తలతో నుదుటను బొట్టు పెట్టించుకుని ఆశీర్వచనం తీసుకోండి. అయ్యో పంతులు గారు, you're thinking odd. Update అవ్వండి సోమే. ఆయన నుదుటన బొట్టండి, ఏం చెక్క టులిప్ కేస్ పెట్టమని చెప్పండి, బాగుంటుంది కదా. స్మైలీ, పిచ్చి పట్టిందా నీకేమైనా? పిచ్చండదా? మగడితో ముద్దు పెట్టించుకోవటంలో తప్పే ఉంది చెప్పడు. మొగుడు పెళ్ళాలు సుఖంగా కలిసి ఉండాలనే కదా ఈ వ్రతాలు పూజలు ఉన్నాయి. ముద్దు పెడితే కలిసి ఉన్నట్టే కదా. ఏంటండి స్మైలీ, కిస్ ఇవ్వడానికి వచ్చేసారా? ఇంకెందుకు లేటు? ఇచ్చండి 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 ఇచ్చండి. ఇచ్చేసాడు తోగా.